అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెడుతున్నారని టీడీపీ నాయకత్వంపై నేతలు భగ్గుమంటున్నారు. మొదటి నుంచి పార్టీతో ఉన్న వారిని పక్కన పెట్టి వలస వచ్చిన నేతలకు అన్నింటా ప్రాధాన్యం ఇవ్వడంతో పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. గత ఎన్నికలకు ముందే పార్టీలకు వచ్చి చేరిన ఒక నేత గెలిచి మంత్రై కూడా ఒరిజినల్ టీడీపీ నేతలను పురుగుల్లా చూస్తున్నారని ఆ నియోజకవర్గ తమ్ముళ్లు రగిలిపోతున్నారు. వాడుకొని వదిలేయటంలో చంద్రబాబుకు ధీటుగా వ్యవహరిస్తున్న వలస నేత తనతో పాటు వచ్చిన వలస క్యాడర్కే ప్రాధాన్యతనిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై చంద్రబాబు లోకేష్లకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో టీడీపీ కార్యకర్తలు కుతకుతలాడిపోతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో 2014 నుండి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దాంతో టీడీపీ నేతలు క్యాడర్కు అడ్డగోలుగా అక్రమ దందాలు చేసుకోవడానికి వీలు కాలేదు. గత ఎన్నికల్లో అయినా టీడీపీ నేతను గెలిపించుకుందామని స్థానిక నేతలు అనుకున్నారట. గత ఎన్నికల సమయంలో నూజివీడు టీడీపీ టికెట్ కోసం ముద్రబోయిన వెంకటేశ్వరరావు ప్రయత్నాలు చేశారట. అయితే నియోజకవర్గానికి చెందిన కమ్మ సామాజిక వర్గ నేతలంతా చంద్రబాబును కలిసి ముద్రబోయినా తమకు వద్దే వద్దని తెగేసి చెప్పారట. దాంతో ముద్రబోయిన పేరు వెనక్కి వెళ్లింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలని వారు కోరారట. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన కొలుసు పార్థసారథికి టికెట్ ఇచ్చారు. దీంతో టీడీపీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోయాయి. అయితే అంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఎన్నికల్లో 1,00,000 అక్రమాలతో కొలుసు పార్థసారథి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ వెంటనే మంత్రి కూడా అయ్యారు. ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు నేతలను ఫుల్లుగా వాడేసిన పార్థసారథి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారిగా వారందర్నీ దూరం పెట్టేశారట. తాను టీడీపీలోకి వలస వస్తూ తనతో పాటు తెచ్చుకున్న వలస నేతలతో ఓ కోటరీ ఏర్పాటు చేసుకున్నారట పార్థసారథి. ఇక నియోజకవర్గంలో చిన్న పని నుంచి పెద్ద కాంట్రాక్ట్ వరకు, చిన్న మాట సాయం నుంచి భారీ పైరవి వరకు అన్నీ కూడా తన కోటరీలోని వలస నేతలకే కట్టబెడుతున్నారట. నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వలస నేతల హవానే నడుస్తోందట. ఒరిజినల్ టీడీపీ నేతలు వెళితే అధికారులు కూడా పట్టించుకోవడం లేదట. టీడీపీ నేతలను పూర్తిగా దూరం పెట్టేశారట. దీంతో పచ్చ నేతల కడుపు మండింది. చాలా కాలానికి నియోజకవర్గంలో టీడీపీ గెలిస్తే తమకి నియోజకవర్గంలో ఏ పని కాకపోతే ఇక పార్టీ అధికారంలో ఉండి లాభం ఏంటి అని కమ్మ సామాజిక వర్గ నేతలు రగిలిపోతున్నారట. దీంతో టీడీపీ నేతలకు పీకల దాకా కోపం వచ్చేసింది. పార్థసారథి వ్యవహార శైలిపై పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ కు కూడా ఫిర్యాదు చేశారట. ఇది తెలుసుకున్న పార్థసారథి పార్టీ సమావేశాల్లోనే తనపై ఫిర్యాదు చేసిన నేతలను ఉద్దేశించి, మీలో ఎవరికైనా ఏ పని కావాలన్నా నన్ను నేరుగా వచ్చి అడగండి, అంతేకాని హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తే నేను భయపడతానని అనుకోకండి. ఒకవేళ మీరు తాడో పేడో తేల్చుకుందామని అనుకుంటే నేను దానికి కూడా సిద్ధమే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట పార్థసారథి. దీంతో అసలే మంట మీద ఉన్న పచ్చ నేతలకు ఇంకా కాలిందట. పార్థసారథి అక్రమ దందాలను ఎప్పటికప్పుడు బట్టబయలు చేసి అధిష్టానంపై ఒత్తిడి పెంచి మంత్రిపై చర్యలు తీసుకునేలా చేయాలని టీడీపీ నేతలు డిసైడ్ అయ్యారట. పార్థసారథి మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో పేకాట, జూదం వెర్రితలలు వేస్తున్నాయి. ఈ అక్రమ వ్యవహారాలన్నీ మంత్రి కనుసన్నల్లోనే నడవడంతో పోలీసులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారట. ఆ మధ్య ఆగిరిపల్లిలోని మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ క్లబ్ లో నిబంధనలకు విరుద్ధంగా పేకాట, జూదాలు ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసి జూదగాళ్లతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిర్వాహకులు మంత్రి అనుచరులే కావడంతో పార్టీ పరువు కాస్త మంటగలిసింది. ఇది సద్దుమణగక ముందే సంక్రాంతికి మీర్జాపురంలో కోళ్ల పంద్యాల మాటున పెద్ద ఎత్తున క్యాసినోలు నిర్వహించారు. ఇవి కూడా మంత్రి అనుచరుల నేతృత్వంలోనే జరిగాయి. ఈ అక్రమ వ్యవహారాలను బట్టబయలు చేసింది టీడీపీ నేతలే కావడం విశేషం. తమ పార్టీ నేతలే తనని ముంచుతున్నారని పార్థసారథి లోలోన రగిలిపోతున్నారట. అలాగని ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. తేలుకుట్టిన దొంగల మౌనంగా ఉండిపోక తప్పడం లేదు. అయితే పార్థసారథిని ఇక్కడితో వదిలేసే ప్రసక్తే లేదని తెలుగు తమ్ముళ్లు సవాల్ విసురుతున్నారట. ఈ మొత్తం వ్యవహారాలు కూటమి పాలన తీరుకు అద్దం పడుతున్నాయంటున్నారు విపక్ష నేతలు.